ఎక్కడైనా మాతో అణు ఒప్పందం చేసుకోండి, లేకపోతే పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయి అని చెప్పి ట్రంప్ ఇరాన్ ని హెచ్చరిస్తూ ఉన్నారు సార్. సో పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ అమెరికా పాత్ర ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే అమెరికా ఈ మాకు సంబంధం లేదు, ఇరాన్ పైన ఇజ్రాయెల్ జరిపిన దాడి మాకు చెప్పి చేయలేదు, మేం భాగస్వామి కాదు అని రెండు క్లెయిమ్స్ చేస్తుంది. అంటే వీ వర్ నాట్ ఇన్ఫార్మ్ బిఫోర్ నెంబర్ 1, నెంబర్ 2 మేము వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్ అని. సో ఈ రెండిట్లో రెండవది నిజం. టెక్నికల్లీ దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్ డైరెక్ట్లీ. ప్రత్యక్షంగా అమెరికా ఇరాన్ పైన దాడిలో పాల్గొనలేదు, కానీ పరోక్షంగా అమెరికా పాల్గొన్నట్టే. ఎందుకంటే అమెరికా ఇచ్చిన ఆయుధాలతోనే ఇజ్రాయిల్ యుద్ధాలు చేస్తుంది. ఎందుకంటే మనకు అర్థం కావాల్సింది, ఇజ్రాయిల్ జీడిపి $500 బిలియన్, 500 బిలియన్ అంటే 50,000 కోట్ల డాలర్లు. ఇందులో ఇజ్రాయిల్ 2024లో వార్ పైన ఖర్చు పెట్టింది $31 బిలియన్. మరి $31 బిలియన్ ఇతర ఖర్చులు అన్ని కలిపితే ఒక 60-70 బిలియన్ డాలర్ల వరకు ఖర్చు పెట్టి ఉంటుందని అంటున్నారు. మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం అయితే $67 బిలియన్ ఖర్చు పెట్టారని. అంటే నియర్లీ 13 to 14% ఆఫ్ జీడిపి, ఒక దేశ జీడిపిలో 13-14% ఇజ్రాయెల్ వార్ పైనే ఖర్చు పెడుతుంది. మీకు పాకిస్తాన్ ఇటీవల తన డిఫెన్స్ బడ్జెట్ను 20% పెంచింది. 20%. తన బడ్జెట్లో 14% డిఫెన్స్ కేటాయిస్తుంది. అయినా కూడా అది పాక్ జీడిపిలో 1.97%. అంటే మీకు కంపారిజన్ ఎందుకు ఇస్తున్నానంటే, 20% రక్షణ బడ్జెట్ పాకిస్తాన్ పెంచిన తన టోటల్ బడ్జెట్లో 14% మీకు డిఫెన్స్ పైన ఖర్చు పెట్టిన స్టిల్ పాకిస్తాన్ జీడిపిలో భాగంగా చూస్తే 1.97%. కానీ ఇజ్రాయిల్ తన జీడిపిలో 13-14% వార్ పైన ఖర్చు పెడుతుంది. అలాంటప్పుడు అది సాధ్యమా అమెరికా సపోర్ట్ లేకుండా? ఎందుకంటే అమెరికా ఈవెన్ ఒక అంచనా ప్రకారం 2024లో $18 బిలియన్, $18 బిలియన్ సాయం చేసింది. సో అందువల్ల ఇంత పెద్ద ఎత్తున అమెరికా సాయమే కాదు, ఇప్పుడు ఇజ్రాయెల్ వాడుతున్న F-35 యుద్ధ విమానాలు అమెరికా సప్లై చేసింది. ఇరాన్ దగ్గర ఉన్న F-14 యుద్ధ విమానాలు, ఇవి 40 ఏళ్ల కిందటి యుద్ధ విమానం, అమెరికన్ మేడ్ ప్లేన్సే. అంటే ఇరాన్కు ఇతరత్రా రష్యా నుంచి, చైనా నుంచి మద్దతు ఉన్నా అది మెటీరియల్ సపోర్ట్గా ఎంత ఉంది అనేది క్వశ్చనబుల్. సో డిప్లొమాటిక్ సపోర్ట్ ఉన్న మాట నిజం, కానీ ఇజ్రాయెల్కు అమెరికా డిప్లొమాటిక్ సపోర్ట్ యునైటెడ్ నేషన్స్లో ఇజ్రాయెల్ పైన ఏ తీర్మానం చేసినా అమెరికా వీటో చేస్తుంది. అలాగే మిలిటరీ సపోర్టు, ఫైనాన్షియల్ సపోర్టు, ఇంత పెద్ద ఎత్తున సపోర్ట్ చేసి ఇజ్రాయెల్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అమెరికా పుణ్యమే. సో ఇలా డిఫాక్టో న్యూక్లియర్ పవర్ ఇజ్రాయెల్, అంటే అప్రకటిత అణ్వస్త్ర దేశం అది. సో ఇవన్నీ ఎలా సాధ్యమైన అమెరికా సపోర్ట్ లేకుండా? అందువల్ల ప్రత్యక్షంగా ఇరాన్పై జరిగిన తాజా దాడుల్లో అమెరికా పాల్గొనకపోవచ్చు, కానీ ఏ రకంగా చూసినా అమెరికా భాగస్వామి ఇందులో ఉంది. ఇక ఇంకో క్లెయిమ్ మాకు చెప్పలేదు అని. నిజంగానే ట్రంప్కు చెప్పకుండా ఇజ్రాయెల్ కనుక దాడి చేసి ఉంటే, ట్రంప్కున్న ఇగో రీత్యా చూసిన, ట్రంప్ స్వభావం రీత్యా చూసినప్పుడు ఇజ్రాయెల్కు ట్యాప్ కట్ చేసేవాడు. సో మన ఉక్రెయిన్ విషయంలో, జెలెన్స్కీ విషయంలో ట్రంప్ ఎలా బిహేవ్ చేశాడో మనందరికీ తెలుసు. అందువల్ల ఇజ్రాయెల్ కనుక నిజంగానే అమెరికాకి ఇన్ఫార్మ్ చేయకుండా ఈ దాడి కనుక పూనుకొని ఉంటే ట్రంప్ బీభత్సం సృష్టించేవాడు ఇప్పటికీ. అందువల్ల ఖచ్చితంగా అమెరికాకి ఇన్ఫర్మేషన్ ఉంది కనుకనే ఈ దాడికి కొద్ది ముందు ఈ ఎవాక్యుయేషన్ కూడా అమెరికా ఆర్డర్ ఇచ్చింది. నాకు నేషనల్ మీడియాలో కూడా ఇరాన్పై ఇజ్రాయెల్ దాడికి సిద్ధం అని ఫ్రైడే మార్నింగ్ మీకు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఢిల్లీ ఎడిషన్ చూడండి, నెట్లో కూడా ఉంటుంది. లీడ్ స్టోరీ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఢిల్లీ ఎడిషన్ లీడ్ స్టోరీ ఏంటి? ఇజ్రాయెల్ ప్రిపేర్స్ ఫర్ వార్ ఆన్ అటాక్ ఆన్ ఇరాన్ అని. అందువల్ల భారతదేశంలో దినపత్రికలకే తెలిసినప్పుడు అమెరికాకి తెలియదా ఇరాన్ పైన దాడి చేయబోతోంది అని? సో అందువల్ల నాకు తెలియకుండా జరిగిన దాడి అని అమెరికా వ్యాఖ్యానించడంలో అర్థం లేదు. పూర్తి విత్ ఫుల్ నాలెడ్జ్ అండ్ ఫుల్ ఇన్ఫర్మేషన్, ఇండైరెక్ట్గా ఫుల్ పార్టిసిపేషన్తోనే అమెరికా చేస్తున్న దాడి. ఇక
ఇక ముందు కూడా ఇరాన్ తీసుకున్న వైఖరి ఏంటి? సేమ్ రష్యా తీసుకున్న వైఖరి ఇరాన్ తీసుకుంది. ఉక్రెయిన్ తనపై యుద్ధం చేస్తున్న రష్యా ఏమంటోంది? మాపై యుద్ధం చేస్తున్నది ఉక్రెయిన్ కాదు, ఉక్రెయిన్ ముసుగులో అమెరికా, యూరప్, నాటో బలగాలే మాపై యుద్ధం చేస్తున్నాయి అని రష్యా అధ్యక్షుడు పుటిన్ పదే పదే చెప్తున్నారు. నిజం కూడా అది. ఉక్రెయిన్కు మద్దతుగా ఉన్నదల్లా నాటోనే. సో నాటో మద్దతు లేకుంటే ఉక్రెయిన్ ఆ రష్యాతో వార్ చేయడం సాధ్యమే కాదు. అందువల్ల ఇక్కడ కూడా ఇరాన్ చెప్పేది మా పైన ఇజ్రాయెల్ ప్రత్యక్షంగా దాడి చేస్తున్నా, దాని వెనకాల ఉన్నది అమెరికాయే. అందువల్ల మేము అమెరికన్ ఇంట్రెస్ట్ల పైన అటాక్ చేస్తాం, అమెరికాకు మద్దతు ఇస్తున్న ఈ ప్రాంతంలోని దేశాలపైన అటాక్ చేస్తామని హెచ్చరించింది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇప్పుడు ఖతార్లోను ఇతరత్ర అమెరికన్ బేసెస్ ఉంటాయి. ఇప్పుడు జపాన్ లోని ఒకినావా ఐలాండ్లో ఉంది, ఇండియన్ ఓషన్లో డీగో గార్సియాలో ఉంది. ఇవన్నీ కూడా ఇరాన్ స్ట్రైక్ డిస్టెన్స్లో ఉంటాయి. ముఖ్యంగా మీ ఖతార్లో ఉన్న అమెరికన్ బేస్ ఇరాన్ ఈజీగా అటాక్ చేయగలుగుతుంది. అంటే ఇరాన్ వెళ్ళి న్యూయార్క్ పైన, వాషింగ్టన్ పైన బాంబులు వేయలేదు, మిసైల్స్ వేయలేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా వెస్ట్ ఏషియా ప్రాంతంలో ఉన్న అమెరికన్ మిలిటరీ బేసెస్ పైన అటాక్ చేసే అవకాశం ఉంటుంది. అది ఇరాన్ హెచ్చరిస్తుంది కూడా. అందుకే ట్రంప్ అంటున్నాడు మాపై కనుక దాడి చేస్తే ఇక ఇరాన్ మిగలదు అని. కానీ అర్థం కావాల్సింది అమెరికాకు కూడా, ఇలాంటి యుద్ధం అమెరికా చాలా చేసింది. ఆఫ్ఘనిస్తాన్లో చాలా ఏళ్ళు చేసింది, 20 ఏళ్ళు అధికారంలో ఉంది. ఏమైంది? ఆఖరికి తాలిబాన్కి అప్పచెప్పి వెళ్ళిపోయింది. ఇరాక్ పైన యుద్ధం చేసింది, ఆఖరికి ఏం మిగిలింది? లిబియా పైన యుద్ధం చేసింది, ఆఖరికి ఏం మిగిలింది? వియత్నాం పైన యుద్ధం చేసి తోకముడుచుకుని వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. అందువల్ల వార్స్ అనేది చాలా కాంప్లెక్స్. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ పైన వార్ చేయబట్టి 3 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు రష్యా ఏమన్నా కంప్లీట్గా ఈ వార్కో ముగింపు పలకగలిగిందా? అంతెందుకు ఇజ్రాయెల్ హమస్ పైన దాడి చేయబట్టి దాదాపు 1.5 ఇయర్ అయిపోయింది. కానీ ఇప్పటి వరకు హమస్ను పూర్తిగా అంతం చేయగలిగిందా? హిజ్బుల్లాపై దాడి చేయబట్టి 30 ఏళ్ళు అయింది. కానీ అమెరికా, ఇజ్రాయెల్ ఏమైనా హిజ్బుల్లాలు కంప్లీట్గా నాశనం చేయగలిగిందా? అందువల్ల వార్స్ ఆర్ నాట్ సో స్ట్రైట్ జాకెటెడ్. అందువల్ల ఇరాన్ మేము అంతం చేస్తామని ట్రంప్ అంటున్నాడు. అంతం చేస్తానికి, ట్రంప్ ఫైర్ చేస్తానికి, హైడ్ చేస్తానికి వైట్ హౌస్ ఉద్యోగులు కాదు. ఇవాళ కావాలంటే ఇరాన్ మస్ట్ గెట్ అవుట్ ఆఫ్ వైట్ హౌస్, కమ్ డౌన్ అగైన్ కమ్ ఇన్ వైట్ హౌస్లోకి అనే అంత పరిస్థితి ఉండదు. వార్స్ ఆర్ వెరీ కాంప్లెక్స్. ఇప్పటికీ అమెరికా ప్రపంచవ్యాప్తంగా అనేక యుద్ధాలు చేసింది. చాలా యుద్ధాల్లో అమెరికా అంత బలమున్న దేశమై కూడా లాజికల్ అని తేలేకపోయింది. అందువల్ల అమెరికా పాత్ర వెరీ 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 పార్టిసిపేటరీ పాత్ర. అంటే పూర్తిగా ఇరాన్పై జరిగిన దాడిలో అమెరికా పూర్తిగా కూరుకుపోయి ఉంది. అందులో ఎలాంటి అనుమానం లేదు.